మాజీ ఎమ్మెల్యే విశాఖ వైసీపీ నేత మల్లా విజయ్ ప్రసాద్ కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా కోట్లు దండుకుంటుంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి 2,000 కోట్లు సేకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తులు వెల్లడైంది. మల్టీ క్రోర్ చిట్ ఫండ్ స్కామ్ పై ఈడీ దూకుడు పెంచింది. విశాఖ, హైదరాబాద్ సహా 5 ప్రాంతాల్లో వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తనిఖీలో ₹1,00,00,000 1,00,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ ఆస్తి పత్రాలు, కీలక డిజిటల్ పరికరాలను సీజ్ చేసింది. సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు 6 ఖరీదైన లగ్జరీ వాహనాలపై కూడా ఫ్రీజింగ్ ఆర్డర్లు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజల నుంచి 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమీకరించినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. పలు ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్ల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మాజీ ఎమ్మెల్యే విశాఖ వైసీపీ నేత మల్లా విజయ్ ప్రసాద్ కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా కోట్లు దండుకుంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి 2,000 కోట్ల సేకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తులు వెల్లడైంది. మల్టీ క్రోర్ చిట్ ఫండ్ స్కామ్ పై ఈడీ దూకుడు పెంచింది. ఇక విశాఖ, హైదరాబాద్ సహా 5 ప్రాంతాల్లో వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇక తనిఖీల్లో ₹1,00,00,000 1,00,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ ఆస్తి పత్రాలు, కీలక డిజిటల్ పరికరాలను సీజ్ చేసింది. సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు 6 ఖరీదైన లగ్జరీ వాహనాలపై కూడా ఫ్రీజింగ్ ఆర్డర్లు జారీ చేశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజల నుంచి 2,000 కోట్ల రూపాయల పైగా నిధులు సమీకరించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక పలు ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్ల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ మల్ల విజయప్రసాద్ ఆఫీసులు, ఇళ్లపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు ఈ భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన 5 ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. గత కొంతకాలంగా వెల్ఫేర్ చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పేరిట వేలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి కూడా డిపాజిట్లు సేకరించి వారికి తిరిగి చెల్లించకుండా ఈ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలోని ఈ దాడులు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు విశాఖ, హైదరాబాద్ నగరాల్లో కూడా 5 ప్రధాన ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టాయి. మల్లి విజయప్రసాద్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆ వెల్ఫేర్ గ్రూప్ కీలక డైరెక్టర్లు, ప్రధాన కార్యాలయంలో కూడా ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ఈడీ అధికారుల కార్యాలయ రికార్డులను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఈ జరిపిన సోదాల్లోని ₹1,00,00,000 పైగా నగదు, 6 లగ్జరీ కార్లు, 182 బ్యాంక్ అకౌంట్ కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే సోదాలు ముగింపు సమయంలోనే లెక్కింపులోకి రాని ఈ ₹1,00,00,000 అత్యధిక మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అదే భాగంగా ఈ అక్రమ నిధుల చలామణి తక్షణమే అరికట్టేందుకే వెల్ఫేర్ గ్రూప్ కు, మల్ల విజయప్రసాద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన వేరువేరు బ్యాంకుల్లో ఉన్న ఈ 182 బ్యాంక్ ఖాతాలను కూడా అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ బాధితుల నుంచి వసూలు చేసిన నిధులతోనే ఈ 6 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కూడా కొన్నట్టు ఈడీ అధికారులు భావించారు. వాటిని కూడా సీజ్ చేసి గ్యారేజీలకి పంపారు. చిట్ ఫండ్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన ఈ కోట్లాది రూపాయల నిధులను కూడా చట్టవిరుద్ధంగా ఇతర వ్యక్తిగత వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. అయితే ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన వందలాది కీలకమైన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా, డిజిటల్ సాక్ష్యాలు, ఈ బినామీ లావాదేవీల చట్టాన్ని కూడా ఈడీ బృందం స్వాధీనం చేసుకుంది. అయితే ఈ స్థిరాస్తి ముసుగులో ఈ సంస్థ దాదాపుగా 2,000 కోట్ల అక్రమాలకు పాడినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఫ్లాటులు పేరిట సంస్థ డైరెక్టర్లు విజయప్రసాద్, రామకృష్ణ కూడా ఈ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఈ అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ 2009 నుంచి 2018
2009 నుంచి 2014 మధ్య కాలంలోనే ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోని ఈ డిపాజిట్లు పెద్ద ఎత్తున సేకరించి మోసాలకు పాల్పడినట్టు ఈ అధికారుల పరిశోధనలో తేలింది. అయితే ప్రధానంగా చట్టవిరుద్ధమైన మనీ లాండరింగ్ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన ఆస్తుల జాబితాను ఇప్పుడు ఈడీ అధికారులు తయారు చేస్తున్నారు. వీటి జప్తుకి సంబంధించి కూడా ఈడీ నివేదికను రూపొందించనున్నారు. అయితే ఈ వెల్ఫేర్ గ్రూప్ ఈ ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టి సాధారణ ప్రజలను, విశ్రాంతి ఉద్యోగులను, మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ అధిక వడ్డీలు ఇస్తామని, తక్కువ వ్యవధిలోనే రెట్టింపు లాభాలు అందిస్తామని, ప్లాట్లు ఇస్తామని చెప్పడంతోనే దాదాపు వేలాది మంది ఈ బాండ్ల రూపంలో సొమ్ము సేకరించారు. అయితే గడువు ముగిసిన డిపాజిట్‌లో తమ కష్టార్జితాన్ని తిరిగి ఇవ్వమని కోరగా సంస్థ ప్రతినిధులు కాలయాపన చేయడమే కాకుండా బెదిరింపులు దిగడంతోనే వాళ్ళు పలు పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్లు చేయడం, దాని మీద సీబీఐ దర్యాప్తు చేయడం, ఫలితంగానే ఈడీ సోదాలకి దీని అంతటికి ప్రధాన కారణం. అయితే ఈ ప్రాథమికంగా ఈ అక్రమాల హలో! అయితే ఈశ్వర్, మరి ప్రాథమికంగా ఈ సీజ్ చేసిన డిజిటల్ పరికరాలు కానివ్వచ్చు, కీలక ఆస్తి పత్రాల నుంచి ఎలాంటి కీలక ఆధారాలు సేకరించారు మరి? అయితే ఈ ఈ చిట్ ఫండ్ చట్టాల ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రజల అంటే ఈ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న డైరీలు, హార్డ్ డిస్క్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్‌లు కూడా సీబీఐ, ఈడీ అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే మల్ల విజయప్రసాద్‌తో పాటు అక్రమాల్లో భాగస్వామైన వెల్ఫేర్ గ్రూప్ బోర్డ్ డైరెక్టర్‌లు కూడా ఈ సమన్లు జారీ చేసి వారిని కూడా విచారణకు పిలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్.